సత్యయుగంలో ధర్మం అనేది 4 పాదాలలో నడిచేదన్నమాట. ఏంటా 4 పాదాలు అంటే ఏంటవి? తప, శౌచం, దయ, నాలుగోటి ఏంటి? నాలుగోది సత్యం. మొదటిది తప, శౌచం, దయ, సత్యం. ఇవి ధర్మానికి 4 పాదాలు. కృతయుగం అంటే సత్యయుగంలో ధర్మం 4 పాదాలతో నడిచేది. దాని తర్వాత ఆ లక్షణాలు, ఈ శుభ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి క్షీణించుతూ వచ్చాయన్నమాట. నెక్స్ట్ యుగం ఏంటి? త్రేతాయుగం. త్రేతాయుగంలో ఇది 35% అంటే 75%కి వచ్చిందనమాట. అంటే 3 పాదాలతో ధర్మం నడిచేది. దాని తర్వాత ద్వాపరయుగంలో 2 పాదాలతో, దయ మరియు సత్యం అనే 2 పాదాలతో ఉండేదన్నమాట. త్రేతాయుగంలో మొదటిది ఏంటది? తప అనేది క్షీణించిందనమాట. శౌచం, దయ, సత్యం అనే 3 పాదాలతో ధర్మం ఉండేది. ద్వాపరయుగంలో 2 పాదాలు, దయ, సత్యం. కలియుగంలో ఆ 2 పాదాలు కాస్త 1 పాదమై సత్యం అనే 1 పాదంతో ధర్మం అనేది కలియుగంలో ఉందన్నమాట. ఆ సత్యం కూడా క్షీణించుతూ వస్తుందన్నమాట. ఏ విధంగా క్షీణిస్తుంది? ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పారనమాట. కానీ కలిపురుషుడు, కలహరూపుడైన కలిపురుషుడు అసత్యము ద్వారా విజృంభించుచు ఆ మిగిలిన పాదమును కూడా నశింపజేయి యత్నించుచున్నాడు. అంటే అసత్య ప్రచారం కలియుగ గొప్ప లక్షణం ఏంటంటే కలియుగంలో అసత్యం మాట్లాడడం, అసత్య ప్రచారం చేయడం. మనకు నిజమేంటో అబద్ధమేంటో కనుగొనే లోపల మనం ఉంటామో పోతామో కూడా తెలియదు. అసత్యం అనేది ఎక్కువ ప్రబలంగా ఉంటుందన్నమాట కలియుగంలో. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ అనేది చాలా ప్రబలంగా ఉందన్నమాట. దాని ద్వారా డీప్ ఫేక్ ఇమేజెస్, వీడియోస్ జనరేట్ చేస్తున్నారన్నమాట. మనము ఆ వీడియోలు నిజమా, ఏఐ ద్వారా సృష్టించిందా అని కూడా మనం తెలుసుకోలేదన్నమాట. ఫేక్, డీప్ ఫేక్. అదేవిధంగా మనకు న్యూస్ మాధ్యమాల ద్వారా మనకు చేరే ఏ సమాచారమైనా కూడా అసత్యంగానే ఉంటుంది. ఉదాహరణకు 1 నెల 2 నెలల ముందు ఒక కర్ణాటకలో ఉండేటువంటి ఒక దేవాలయం పైన చాలా గొప్ప అసత్య ప్రచారం జరిగిందన్నమాట. ధర్మస్థల క్షేత్రం గురించి చాలా అసత్య ప్రచారాలు జరిగాయన్నమాట. ఏవేవో జరిగాయనేసి దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేసిన తర్వాత అలాంటివి ఏమీ లేదు అని తేలిందనమాట. ఎప్పుడైతే ఆ వార్త బయట వచ్చిందో, అసత్యపు వార్తలు ప్రతి ఒక్క న్యూస్ ఛానలు, న్యూస్ పేపర్ కూడా దాన్ని సెన్సేషనలైజ్ చేశారనమాట. నేషనల్ సెన్సేషన్ అయింది. అప్పుడు దేశవ్యాప్తంగా దాని గురించి మాట్లాడడము, ప్రతి చోట్ల ప్రతి దగ్గర దాని గురించి మాట్లాడడం జరిగిందనమాట. దాని తర్వాత ఏమైంది? ఎప్పుడైతే అది దాంట్లో ఏ నిజము లేదు, మొత్తం అసత్యం అని బయటకు వచ్చిందో ఏ ఒక్క న్యూస్ ఛానల్ దాన్ని కవర్ చేయలేదు. వచ్చినా కూడా ఇక్కడ ఏదో కొద్దిగా ఒక చిన్న బులెటిన్ గాను, లేకపోతే వాళ్ళ
½ న్యూస్లో అన్నీ కవర్ చేసేదాంట్లో ఒక 1 minute, ½ minute అలా క్లోజ్ చేసేసారు అన్నమాట. ఈ కలియుగంలో అసత్యం అనేది ఈ విధంగా ప్రబలంగా ప్రచారం జరుగుతుందన్నమాట. దాని ద్వారా కలిపురుషుడు కలహరూపుడంట. ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో, కలహరూపుడు, కలహప్రియుడు కాదు, కలహరూపుడు. ప్రతి ఇద్దరి మధ్య కలహం, అదే కలి స్వభావం. ప్రభుపాదులు వారు అంటారనమాట, కలియుగం అంటే ఏంటి? క్వారల్ అండ్ హిపోక్రసీ. క్వారల్ అంటే కలహం, ప్రతి ఇద్దరి మధ్య, కనీసం ప్రతి ఇద్దరి మధ్య కూడా ఏదో ఒకటి, ఇద్దరి మధ్య, కుటుంబాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య చూస్తున్నాం ఈరోజు ప్రతిరోజు వార్తల్లో. ఎప్పుడూ ఈ దేశం ఆ దేశం పైన దాడి చేస్తుంది, క్షిపణి ప్రయోగం జరిగిందనే, సో ఏదో ఒక వార్త ప్రతిరోజు వింటున్నాం. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య. ఉదాహరణకు కొద్ది రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ సాధించారనమాట. ఇది $15 billion ఇన్వెస్ట్మెంట్. పెద్ద డిబేట్ ఆన్లైన్లో. ఏంటి, కర్ణాటకకి ఎందుకు రాలేదు, మహారాష్ట్రకి ఎందుకు రాలేదు, ఆంధ్రాకి ఎందుకు వచ్చింది, అక్కడ ఎందుకు రాలేదు, సో ఇక్కడ రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేయలేదని, రాష్ట్రాల మధ్య గొడవ, మీకు ఎలా వచ్చింది, మాకెందుకు రాలేదు. కలహం అనేది డిఫాల్ట్గా ఉంటుందన్నమాట ప్రతి చోట. కలియుగంలో సమస్య లేదు, కలహం లేనటువంటి ప్రదేశం అంటూ లేదు. అది కలియుగ లక్షణం. కలహరూపుడైన కలిపురుషుడి యొక్క ప్రభావం ద్వారా మనమున్నటువంటి మానవ సమాజంలో కలహం అనేది సత్యసాధారణంగా ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా మనం సృష్టించాల్సిన అవసరం లేదు. మనము వీళ్ళిద్దరి మధ్య కలహం సృష్టిస్తాము అని మనం ఒక ప్రణాళిక ద్వారా ఏదో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చూస్తుండగా వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ముందులాగా ఈ భార్యాభర్తలు మధ్య ఏదో గొడవ పెడతాము అవసరం లేదు. చూస్తూ ఉండు. జస్ట్ రోజులు వారాలు తేడానే నీ కళ్ళ ముందే కొట్టుకుంటారు. ఇద్దరు మిత్రులు ఉన్నారు, మనం ఈర్ష, వాళ్ళిద్దరూ ఏంటి ఇంత గొప్ప స్నేహితులుగా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా చిచ్చు రాజేస్తాము, అవసరమే లేదు, నువ్వు ఆ పని చేయాల్సిన అవసరమే లేదు, జరుగుతుంది ఆటోమేటిక్గా, అన్నీ జరిగిపోతాయి. గొడవలు పడ్డం, అసత్యం మాట్లాడడము, అది ఒక సాధారణమైన విషయం అన్నమాట. అసత్యం మాట్లాడడము ఏ విధంగా అంటే, నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నేను అనుభవం ఉంది, నేను చూశాను ప్రత్యక్షంగా. ఏంటది, చిన్న పిల్లల్ని ట్రైన్లో తీసుకెళ్ళేటప్పుడు ఆ పిల్లలు 7th class 8th class చదువుతుంటారు. బస్సులో ఎక్కినప్పుడైనా వాళ్ళు ఏం చెప్తారు తల్లిదండ్రులు ఆ పిల్లాడికి, కండక్టరో టీటీఓ అడిగినప్పుడు నాకు 4 ఏళ్ళే 3 ఏళ్ళే అని తల్లిదండ్రులే, సొంత తల్లిదండ్రులే పిల్లలకు చిన్నప్పటి నుంచి అసత్యం మాట్లాడడం నేర్పిస్తారు. అంటే అందరింట్లో ఇలా చేస్తున్నారని కాదు, కానీ ఇది సాధారణంగా జరిగే విషయం. కండక్టర్ అడిగితే నాకు ఇంకా 3 ఏళ్ళే అని చెప్పమ్మా. ఇది సాధారణంగా ఉంటుందన్నమాట. సో ఇదేదో మనము స్కూల్లో కాలేజీల్లో చేరిన తర్వాత వాళ్ళు ఏదో సబ్జెక్ట్లో ఉండి నేర్పించే అవసరం లేదు, సాధారణంగా వచ్చేస్తుంది అసత్యం మాట్లాడడం. ఎందుకు, మనమందరం కలియుగంలో పుట్టాం కాబట్టి ఆ వాతావరణం ఆ విధంగా ఉంటుంది. కలియుగ ప్రభావం మన కర్మ ద్వారా, కర్మ ఫలితం ద్వారా మనము మంచి కర్మ చేసుకుంటే కలియుగంలో పుట్టే వాళ్ళమే కాదు. మనం ఎప్పుడో ఎక్కడో
చాలా పాపకర్మ చేసుకున్న ద్వారా కలియుగంలో పుట్టే గిఫ్ట్ మనకు వచ్చిందనమాట. కలియుగం ఏంటి? ఇదే కలహము, అసత్యము, హిపోక్రసీ అంటే ద్వంద్వ స్వభావం ఉంటుందన్నమాట. ఏంటి? నేను నీకు ఫ్రీ అడ్వైస్ ఇస్తానన్నమాట. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి. కానీ నేను పాటించింది ఉచిత సలహాలు ఇచ్చేస్తాను నేను. కానీ నా వరకు వచ్చేసరికి అది నీకు మాత్రమే, నీకు చెప్పడానికి మాత్రమే, నేను పాటించడానికి కాదు. అది ద్వంద్వ స్వభావము, హిపోక్రసీ అంటారు ప్రభుపాద. క్వారల్ అండ్ హిపోక్రసీ, కలహము, ద్వంద్వ స్వభావం. ఇది కలియుగంలో సాధారణంగా ఉండేటువంటి లక్షణాలు. మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరమే లేదు. ఏ విధంగా పూర్వయుగాల్లో గొప్ప గొప్ప శుభలక్షణాలన్నీ మానవ సమాజంలో ఉన్నాయో కలియుగంలో అవేమీ లేవు. ఎప్పుడు చూసినా గొడవ, ఎక్కడ చూసినా గొడవ, ఆరోగ్య సమస్యలు చెప్తూ ఉంటే ఇంకా వస్తూ ఉంటాయి. ఇలాంటి మన దుర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తున్నాం అన్నమాట ప్రతిరోజు. ఇప్పుడు ఈరోజు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఆరోగ్య సమస్యల గురించి అడగాల్సిన అవసరమే లేదు. బోల్డ్ అన్నీ బ్యాక్ పెయిన్ నుంచి అన్నీ ఉన్నాయి. ఒక 30 దాటారంటే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదంటే అబ్బా సాధించేశారు వాళ్ళ జీవితంలో ఏదో పెద్ద సాధన అది. 40 దాటిన తర్వాత షుగరు, బీపీ లేదంటే వాడు ఇంకా ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి ఆనందం. ఖర్చు మన జీవితంలో, మన ప్రతిరోజు సాధారణ జీవితం సాగించాలంటే కూడా బెంగళూరు లాంటి నగరంలో చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడిన విషయమే. కూరగాయలు, పళ్ళు ఇంతకుముందులా కాదు. ఏంటి, మన ఊర్లో ఉండడం, మన ఇంట్లోనే అరటి చెట్టు ఉంటుంది, కొబ్బరి చెట్టు ఉంటుంది, పువ్వుల చెట్లు ఉంటాయి, పువ్వు మొక్కలు ఉంటాయి, కూరగాయలు, చిన్న చిన్న కూరగాయలన్నీ మన ఇంట్లోనే, ఇంటి పెరట్లోనో ముందో ఎక్కడో ఉంటాయన్నమాట. ఇక్కడ పువ్వులు కూడా కొనుక్కోవాల్సిందే, నీళ్ళు కూడా కొనుక్కోవాల్సిందే. ప్రతి ఒక్కటి ఉచితంగా రాదు. ప్రతి ఒక్కటి మనకు యాంగ్జైటీతో నిండినటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తాయి. అది కలియుగం యొక్క లక్షణం. అందులో ఈ శ్లోకం చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకం ఏం చెప్తున్నారు? అసత్య ప్రచారము ద్వారా కలహరూపుడైన కలిపురుషుడు అసత్య ప్రచారము ద్వారా విజృంభించుచున్నాడంట. ఉన్నటువంటి 25% ఏదైతే సత్యమనే పాదంతో ధర్మం నిలుచుందో అది కూడా కొద్ది కొద్దిగా క్షీణిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ప్రభుపాదులు వారు గొప్ప విషయం చెప్పారనమాట భాష్యంలో. ఏంటది? శ్రీకృష్ణ భగవానుని కీర్తనము ద్వారానే ఈ కార్యము సిద్ధింపగలదు.
కృష్ణ కీర్తనము గావించకుండా ఎవ్వరును మలినత్వమును తొలగించుకొనలేరు. అంటే 4 పాదాలు ఉన్నాయి. అంటే 3 పాదాలు ఎలాగో లేవు కదా కలియుగంలో, మనం పాటించాల్సిన అవసరం లేదు అని కాదనమాట. మొదటి పాదం ఏంటి? తపస్సు. తపస్సు అనే పాదం ఎప్పుడు తొలగింపబడుతుంది? ఎప్పుడు? ఓకే, రెండో దానికి వెళ్దాం. మళ్ళీ ఫస్ట్కు మీకు ఏమైనా ఐడియా వస్తుందేమో చూద్దాం. రెండో పాదం ఏంటి? శౌచం. శౌచం అనేటువంటి ధర్మపాదము దేని ద్వారా పడిపోతుంది? ఇస్కాన్లో మనకు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏవవి? 4 పాటించాల్సిన సూత్రాలు ఉన్నాయి. నో మీట్ ఈటింగ్ అంటే మాంసాహారం తీసుకోరాదు. రెండవది ఏంటి? నో గ్యాంబ్లింగ్ అంటే జూదం ఆడరాదు. మూడవది నో ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలకు బానిస అవ్వరాదు. నాలుగవది నో ఇలిసిట్ సెక్స్ అంటే వ్యభిచారం చేయరాదు, వివాహేతర సంబంధం ఉండరాదు. ఈ 4 పాదాలు ధర్మానికి ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటివి. ఫస్ట్ది ఏంటి? మొదటిది తపస్. దేని ద్వారా పడిపోతుంది? ఇప్పుడే అనుకున్నాం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ కనెక్టెడ్. ఇవి ఒకటొకటి. జూదం. రెండో పాదం శౌచం. శారీరక మానసిక ఇంటాక్సికేషన్ ద్వారా ఇది అవుతుంది. అంటే మత్తు పదార్థాలకు బానిసపతం ద్వారా. మూడవది దయ. మాంసాహార భక్షణం ద్వారా ఈ 3వ పాదం అనేది పడిపోతుంది అన్నమాట. 4వ పాదం ఏంటి? సత్యం. ఆ శౌచం అనేది వ్యభిచారం ద్వారా. సత్యం అనేటువంటిది, సత్యం ఎప్పుడు పడిపోతుంది? ఇక్కడ వస్తుంది జూదం. నేను మార్చి చెప్పేశాను, సారీ. ఫస్ట్ది ఏంటి? మొదటి పాదం తపస్. దేని ద్వారా పడుతుంది? నేను కన్ఫ్యూజ్ చేసేసాను. మొదటిది తపస్. ఒకసారి మత్తు పదార్థాలు బానిసవ్వడం ద్వారా తపస్సు అనే పాదం పడిపోతుంది అన్నమాట. రెండో పాదం ఏంటి? ఇప్పుడే అనుకున్నాం, శౌచం. శౌచం దేని ద్వారా పడుతుంది? వ్యభిచారం ద్వారా శౌచం అనేటువంటి ధర్మపాదం పడిపోతుంది. మూడవది దయ, మాంసాహార భక్షణం ద్వారా. సత్యం అనే పాదం జూదం ద్వారా. ఈ 4 పాదాలు ఈ 4 సూత్రాలకు ప్రత్యక్షంగా సంబంధించినటువంటిది అన్నమాట, డైరెక్ట్గా. సో ఎప్పుడైతే మనం జూదానికి, ఇంటాక్సికేషన్కి, జూదానికి, మాంసాహారానికి మరియు మద్యపానాలకి, వ్యభిచారానికి దూరంగా ఉంటూ హరినామస్మరణ చేస్తూ హరినామ కీర్తన చేస్తుంటామో మనము ఈ ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతామో. అదే కాకుండా మన జీవితంలో కూడా అనుకూలమైన లక్షణాలని
మనము తీసుకురాగలుగుతాం అన్నమాట. సో శౌచం అనేది భౌతిక శరీరానికి సంబంధించినది మరియు మనసుకు సంబంధించింది అనమాట. మనసు కూడా నిర్మలంగా ఉండాలి. మలినంగా ఉంటే మళ్ళీ జరగదనమాట. మన శుభలక్షణాలు భగవంతుణ్ణి మనం నామస్మరణ ద్వారా మన హృదయంలోకి స్వాగతించడం అవి జరగవు అనమాట. మనసు కూడా మలినాన్ని శుభ్రపరిచి, మనసు నుంచి మలినాన్ని శుభ్రపరచడం ద్వారా మనము భగవంతుణ్ణి స్వాగతించగలుగుతాం అన్నమాట. శరీరాన్ని మాత్రం శుద్ధిపరచడం ద్వారా జరగదు అది. క్లీన్లీనెస్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్, లోపల బయట కూడా. సో ఏ విధంగా మనం ఉండొచ్చు? హరినామస్మరణ చేయడం ద్వారా ఈ శౌచం అనేటువంటి దాన్ని మనం పాటించగలుగుతాం. మనస్సు యొక్క మలినాన్ని మనము క్లియర్ చేయగలుగుతాం అన్నమాట. సత్యాన్ని ఎలా నిలబెట్టగలుగుతాం? కలియుగంలో ఉన్నాము. ఇప్పుడే మీరు చెప్పారు ప్రభు, సత్యం ఇప్పుడే మీరు చెప్పారు. కలహరూపుడైన కలిపురుషుడు విజృంభిస్తున్నాడు అసత్య ప్రచారం ద్వారా అనేసి అంటున్నారు. మరి ఎలా ఉండడం అంటే మనము శాస్త్రాన్ని అనుసరించి మన జీవితాన్ని పాటించాలన్నమాట. శాస్త్రంలో ఏం చెప్పారు? కొన్ని సందర్భాల్లో సత్యం మాట్లాడడం ఇబ్బందులకు గురి చేస్తుందని, లేకపోతే మన ఖర్చు తీసుకొస్తుందని, లేకపోతే ఇతర కారణాల ద్వారా మన అసత్యాన్ని మాట్లాడేస్తుంటాం. సాధారణంగా వచ్చేస్తుందన్నమాట అసత్యం మాటలు. శాస్త్రం ఏం చెప్పిందంటే సత్యం వదేత్ ప్రియం వదేత్ అంటే కొన్నిసార్లు సత్యం అనేది కఠినంగా ఉంటుంది. దాని ద్వారా మనము చెప్పొద్దు, అబద్ధం చెప్తాము, కొంచెం ఆ సందర్భాన్ని, ఆ సిచ్యువేషన్ని కొంచెం మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో మనం అసత్యాన్ని మాట్లాడేస్తాం సాధారణంగా. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? అసత్యం మాట్లాడరాదు. దాని ద్వారా, అసత్యం మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుంది? ధర్మానికి ఉన్న 4 పాదాల్లో ఒక పాదమైన సత్యం అనే పాదాన్ని మనం విరగగొడుతున్నాం. సో శాస్త్రం ఏం చెప్పింది? సత్యం వదేత్ ప్రియం వదేత్. సత్యం మాట్లాడాలి, కానీ అది కఠినంగా ఉన్నప్పుడు ప్రియంగా మాట్లాడాలంట. అంటే వాళ్ళకు నొప్పించే విధంగా, అంటే ఒకరెవరో తిట్టేశారు, ఏదో తప్పు చేశారనుకో, నువ్వు ఫలానా వాడివి, ఫలానా పని చేసావు, నువ్వు ఎందుకు పనికిరావు అంటే ఈ విధంగా కాకుండా ప్రియంగా వాళ్లకు సహాయపడే విధంగా చెప్పాలి. దాని ద్వారా మనం అసత్యం అనేటువంటి లక్షణాన్ని దూరం పెట్టి మనం ధర్మాన్ని కాపాడే వాళ్ళం అవుతాం. మన జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే ఏ విధంగా మనం అనుకున్నామో, చిన్నప్పటి నుంచి మనకు అబద్ధం మాట్లాడేటువంటి లక్షణం వచ్చేసింది. ఇంతప్పటి నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి పిల్లలు అసత్యం మాట్లాడడం వస్తుందన్నమాట. ఆడుకుంటున్నప్పుడు, మట్టి తింటున్నప్పుడు, మట్టి ఏం చేస్తున్నావు అంటే ఏం చేయలేదంట. నార్మలైజ్ అయిపోతుంది అసత్యం మాట్లాడడం అనేది. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకొక విషయం చెప్పారనమాట. ఏంటది? చిన్ననాటి నుండియే జనులందరూ ఈ సూత్రములను అభ్యాసము చేయనట్లుగా బోధ గావింపవలెను. ఏంటా లక్షణాలు? ధర్మ నియమములననునవి ఏవియో కొన్ని అభిప్రాయాల పైన కానీ లేదా మానవ నిర్మిత సూత్రముల పైన కానీ ఆధారపడవు. అవి కేవలము తపస్సు, శౌచము, దయ, సత్యసంధత ఎనడి ప్రాథమిక సూత్రముల పైననే ఆధారపడి ఉన్నది. మన మానవ నాగరికత
ఈ 4 సూత్రాలపైన ఆధారపడి ఉన్నాయన్నమాట. ఏదో మన రాజకీయ స్వలాభాల కోసం చేసేటువంటి పాలసీస్ కానీ, వాళ్ళు చేసేటువంటి మన స్కీమ్స్ కానీ మనకు నిజంగా దోహదపడవు. ఈరోజు చూస్తున్నాం, ఏదో విధంగా రాజకీయ పార్టీలు పొజిషన్లో, పవర్లోకి రావాలని ఎన్నో స్కీమ్స్, జనాలను మప్పిపెట్టి ఓట్లు తీసుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ అనౌన్స్ చేయడం, ఫ్రీబీస్ అనౌన్స్ చేయడం, ఇవి ఏంటంటే అసత్య ప్రచారాలే కదా. డిసీట్ అంటే ఏంటి? వాళ్ళ స్వభావమే. కానీ జనాలు ఏమైపోతారు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి, వాళ్ళ ఆధ్యాత్మిక మనుగడ ఏ విధంగా అవుతుందనేటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఎందుకు? వాళ్ళకే లేదు, మళ్ళీ జనాల గురించి ఏ విధంగా ఆలోచిస్తారు? అందుకని వాళ్ళు ఎవరో చెప్తారు, వాళ్ళు ఏదో చేస్తారు అని మనం వేచి చూడాల్సిన అవసరం లేదు. శాస్త్రం ఏం చెప్పిందంటే, తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ విషయాలన్నీ నేర్చుకోవడమే కాదు, పాటిస్తూ పిల్లలకు చిన్నప్పటి నుంచే. మనకు ఒక మంచి ఉదాహరణ ఉంది. మనకు కొన్ని నెలల ముందే మహావతార్ నరసింహ అనేటువంటి మూవీ రిలీజ్ అయింది. చూసాం మనమందరూ కూడా, మీరందరూ చూసి ఉండొచ్చు. దాంట్లో భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు. అతనుడు చిన్నప్పటి నుంచే, భాగవతంలో కూడా ప్రహ్లాదుడు అంటాడనమాట, ఒక మంచి శ్లోకం ఉంది, కౌమారే ఆచరేత్ ప్రాజ్ఞ. అంటే ఎప్పుడో ముసలోడైపోయిన తర్వాత భగవద్గీత తీసుకొని చదువు అని చెప్పట్లేదు అనమాట. ఏదో జీవితంలో అన్నీ నీరు గారిపోయిన తర్వాత నువ్వు ఆధ్యాత్మికత వైపు నడచాలి అని చెప్పట్లేదు ఆయన. ఎవరు? ప్రహ్లాదుడు చెప్పట్లేదు. కౌమారే ఆచరేత్ ప్రాజ్ఞ అంటే 4-5 ఏళ్ళ నుంచే ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించాలంట. ఏంటి? ధర్మసూత్రాలను, భగవద్గీతలో భగవంతుడు చెప్పిండే విషయాలను ఇప్పుడు పిల్లలకు చెప్పాలంటే తల్లిదండ్రులకు తెలియాలి కదా. రీసెంట్గా ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చాలా వైరల్ అయిందనమాట. ఏంటంటే, ఒక పిల్లాడు, ఎంతమందికి తెలుసు ఈ కౌన్ బనేగా కరోడ్పతి, అమితాబ్ బచ్చన్ ఫేమస్ టెలివిజన్ షో ఉందన్నమాట. ఒక పిల్లాడు చూసారు అది ఎవరైనా? వైరల్ అయింది ఆ వీడియో. అమితాబ్ బచ్చన్ గారిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎంత గర్వం. చిన్న పిల్లాడు, 6-7 ఏళ్ళు ఉంటుంది. గర్వంతో కూడిన మాటలు అనమాట. ఏం మాట్లాడుతున్నాడు, చూసిన ప్రతి వాళ్ళకి కోపం వస్తుంది. మీరు చూసారా? చూసిన ప్రతి వాళ్ళకి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నా ఆ పిల్లాడు, తల్లిదండ్రులు ఎలా పెంచారు, చూసిన ప్రతి వాళ్ళకి ఆలోచన వస్తుంది అన్నమాట. వాల్యూ ఎడ్యుకేషన్ లేదు ఈ రోజుల్లో ఎక్కడ కూడా. బయట సొసైటీ, సమాజం ఈ విధంగానే ఉంది. పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలు, లేకపోతే మంచి విషయాలు, మంచి నడవడిక ఎలా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ లేవన్నమాట. మా చిన్నప్పుడు ఏదో సుభాషితాలు అనేసి తెలుగు పుస్తకాల్లో ఉండేవన్నమాట. తర్వాత ఏదో ఉండేవి ఇలా, ఏంటి మంచి నడవడిక పిల్లల్లో తీసుకురావడానికి, వాళ్ళ యొక్క రోజువారీ నడవడిక ఎలా ఉండాలని, వాళ్ళు ఇతరులతో ఎలా మాట్లాడాలని, ఒక మంచి మంచి మాటలు, మంచి మంచి విషయాలు చిన్నప్పుడు మా తాతగారు చెప్పేవాళ్ళు అనమాట. రామాయణంలో అటువంటి ఆ కథలన్నీ చెప్పేవాళ్ళు అనమాట. మళ్ళీ శ్లోకాలు నేర్పించేవాళ్ళు మాకు. మళ్ళీ మహాభారతంలో ఉండేటువంటి మంచి మంచి విషయాలు,
మనకు జీవితంలో ఉపయోగపడే విషయాలన్నీ చెప్పేవాళ్ళు అనమాట మా తాతగారు చిన్నప్పుడు. శ్లోకాలు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నాయి మా తాతగారు చెప్పినటువంటివన్నీ. ఈరోజు ఎంతమందికి అలాంటి అవకాశం ఉంది? గేమ్స్. ఈరోజు పిల్లలకు మొబైల్ చాలా అడిక్షన్. అది కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఒక పిల్లాడు, అమ్మాయి అనుకుంటా, అది మై డాటర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఇది సాంస్క్రిట్ కదా నాన్న, ఏది తెలుగో ఏది సంస్కృతమో కూడా తెలియదు. అంటే ప్రస్తుతం మనం ముందే ఈ యొక్క శ్లోకం మొదట్లో మనము చర్చించుకున్నాం. ఏ విధంగా కలిపురుషుడు, కలహరూపుడైన కలిపురుషుడు కలియుగంలో అసత్య ప్రచారం విజృంభిస్తున్నాడు అనమాట. అసత్యం ద్వారా పూర్తిగా విజృంభిస్తున్నాడు అనమాట. ఈరోజు సమాజంలో జరిగేటువంటి చూస్తున్నటువంటి ప్రతి ఫలితం దీనికి సంబంధించినటువంటిదే. అసత్య ప్రచారం ద్వారా జరిగేటువంటి ఏ పనైనా సమాజంలో ఏదో ఒక సమస్యగా ఈరోజు తయారవుతుందన్నమాట. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే ఫలేన పరిచీయతే అని శాస్త్రం. అంటే మనం ఏదన్నా విషయాన్ని జడ్జ్ చేయాలంటే, నిర్ణయించాలంటే దాని యొక్క ఫలితాన్ని చూసి మనం నిర్ణయించాలి అని చెప్పారనమాట. అంటే పిల్లాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అది ఫలితము. అంటే ఏంటి? తను సరిగ్గా చదవలేదని మనం నిర్ణయానికి రావచ్చు. లేకపోతే ఒక 70% వచ్చిందనుకోండి, కొద్దిగా చదివాడనో లేకపోతే క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిందనో మనం నిర్ణయానికి రావచ్చు. ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఏం చదవలేదని నిర్ణయానికి రావచ్చు. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? ఫలేన పరిచీయతే. అంటే ఫలితాన్ని మనము చూసి ఆ యొక్క విషయాన్ని, ఆ కార్యాన్ని మనము నిర్ణయించాలి, జడ్జ్ చేయాలి అని చెప్పిందనమాట. అంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో అసత్యమే ముఖ్యమైన ప్రచారం. ప్రతి ఒక్క మాధ్యమ ద్వారా అసత్యమే ప్రచారం జరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా అయినా, వాట్సాప్ ద్వారా అయినా, టెలివిజన్ టీవీ ఛానళ్ళ ద్వారా అయినా, న్యూస్ ఛానల్స్ ద్వారా అయినా అదే జరుగుతుంది. కాబట్టి ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైన శ్లోకం. పూర్వయుగాల్లో సత్యయుగంలో ధర్మం 4 పాదాలతో నడిచేది, త్రేతాయుగంలో 3 పాదాలతో నడిచేది, ద్వాపరయుగంలో 2 పాదాలతో నడిచేది, కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది ధర్మం. అది సత్యం అనే పాదంతో నడుస్తుంది. అది కూడా కలహరూపుడైన కలిపురుషుడు అసత్యం ద్వారా విజృంభించి ఉన్నటువంటి ఆ సత్యాన్ని కూడా క్షీణిస్తున్నాడు అన్నమాట, క్షీణింపజేస్తున్నాడు. కాబట్టి మనము మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించాలి. మొట్టమొదట మనం ఏమనుకుంటాము జనరల్గా, సొసైటీ ఏమైపోతుంది, సమాజం ఏమైపోతుంది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, అది ఏం చేస్తున్నారు, ఇది అవన్నీ మనం ఏం చేయలేం. ఇది ఫేమస్ సేయింగ్ ఉందన్నమాట. ఏంటంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అని అంటారనమాట. అంటే ఏంటంటే ఒక రెండు సర్కిల్స్ మనము గీసుకున్నట్లయితే పెద్దదొకటి, చిన్నదొకటి. పెద్ద సర్కిల్ ఏంటంటే సర్కిల్ ఆఫ్ కన్సర్న్. అంటే మనకు దాని గురించి బాధ కలిగే విషయాలు ఉన్నాయి. అంటే సమాజం గురించి బాధ, లేకపోతే ఉదాహరణకి ఏదో ప్రకృతి వైపరీత్యం, అంటే వరదల ద్వారా ఏదో ఊర్లో ఏదో జరుగుతుంది, మనకు బాధ కలిగిస్తుంది.
కానీ మనం ఏం చేయలేం దాని గురించి. అది సర్కిల్ ఆఫ్ కన్సర్న్. మనం చేయగలిగినటువంటిది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఏంటి? ఏదో వాళ్ళకి డొనేట్ చేయడం, 100 రూపాయలు 1000 రూపాయలు మన స్తోమతను తగినట్టు మనము వాళ్ళకి డొనేషన్ వాళ్ళకి ఇచ్చినట్లయితే అది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మాత్రం మనం చేయగలుగుతాం. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అనేది మనకు దాని గురించి ఆలోచిస్తున్నాము, దాని మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ మనం ఏమీ చేయలేము దాని గురించి. మనము చేయగలిగేది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఏంటి? ఇప్పుడు సమాజంలో ఈ విధంగా జరిగిపోతుంది, ఆ విధంగా జరిగిపోతుంది, మనం దాని గురించి ఏం చేయలేము. మనం చేయగలిగిందల్లా మనం ఈ విధంగా ఉండగలుగుతాం, మన పిల్లల్ని ఏ విధంగా సద్మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో తీసుకురాగలుగుతాము, ఇది మన చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు మీరు చెప్పారు మీ అమ్మాయి, యాక్చువల్గా మీ అమ్మాయి అనేది సర్కిల్ ఆఫ్ కన్సర్న్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరేం చేయలేరు. ఇప్పుడు సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చిన్నప్పుడు ఉంది మీకు, ఇప్పుడు లేదు. ఇప్పుడున్నటువంటి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయగలుగుతారో దాన్ని ఆలోచించి చేయడమే ద్వారా ఇంకేం లేదు. సో కాబట్టి మనము మన ఇంట్లో మనము ప్రతిరోజు హరినామ సంకీర్తన, ఈ శ్లోకంలో చెప్పినట్లు ఏంటది? చిన్ననాటి నుండియే జనులందరూ ఈ సూత్రములను అభ్యాసము చేయునన్నట్లుగా బోధ గావించవలెను. దేహమునకు సుఖకరములు కాకున్నను ఆధ్యాత్మిక అనుభవముకు మాత్రము మిక్కిలి దోహదము కలుగు కార్యక్రమములు స్వచ్ఛందంగా అంగీకరించుటయే తపస్సు ఎను పదమునకు భావము. ఉదాహరణకు ఉపవాసమునది ఒక తపస్సు. అంటే ఉపవాసం, ఫాస్టింగ్ చేయాలంటే మనకు అది కొంచెం కష్టం, కానీ స్వచ్ఛందంగా వాలంటీర్గా మనం దాని యొక్క ఫలితాన్ని అర్థం చేసుకొని మనము ఉపవాసం, ఏకాదశి ఉపవాసం చేసినట్లయితే తపస్సు అనే పాదాన్ని నిలబెట్టిన వాళ్ళం, ఆ ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళం. అదేవిధంగా మన జీవితాన్ని కూడా సార్థకము చేసుకునేటువంటి మార్గంలో పయనిస్తున్నాడు అన్నమాట. మళ్ళీ ఏమన్నారు? అట్టి దానిని ఏంటి? ఉపవాసము చేయుట కూడా ఒక రకమైన తపస్సే. ఆధ్యాత్మికానుభవము కొరకే కానీ రాజకీయ ప్రయోజనార్థమో లేదా మరి ఏ ఇతర ప్రయోజనార్థము కొరకు మాత్రము చేయరాదు. ఇలాంటి తపస్సులు మనం చూసాం. కొంతమంది ఏమన్నా వాళ్ళ పార్టీకి సంబంధించో ఏదైనా స్వభావానికి ఏదైనా సంబంధించినట్టు వెంటనే ఢిల్లీకి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తారన్నమాట. మనందరికీ తెలుసు ఒక గొప్ప ఏంటది స్వాతంత్ర సమరయోధుడు నిరాహార దీక్ష చేశాడనమాట. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? భగవద్గీతలో భగవంతుడు ఖండిస్తున్నాడు అనమాట. తపస్సు అనేది 3 రకాలు. ఏంటి తపస్సు? మోడ్ ఆఫ్ గుడ్నెస్, రాజసిక, సాత్వికంలో, రాజసికంలో, తమో గుణంలో, 3 గుణాల్లో కూడా తపస్సు చేయొచ్చు. భగవద్గీతలో భగవంతుడు మనల్ని తపస్సు సత్వగుణంలో చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. మిగిలినవన్నీ రాజసికంలోనో లేకపోతే తమో గుణంలోకి వస్తాయి. వేరే ఆధ్యాత్మికానికి సంబంధం లేనటువంటి ఏ విషయం గురించి మనం ఏ పని చేసినా కానీ అది రాజసికమో లేకపోతే తమో గుణమో. వెరీ సింపుల్. సో తపస్సు కూడా 3 రకాలు. లేదండి మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు అంటే సో కాబట్టి ధర్మ మార్గం ద్వారా మనం నడవడం,
ధర్మ విషయాలన్నీ మనం నేర్చుకోవడం, ధర్మ విషయాలన్నీ కూడా మన పిల్లలకు, మన కుటుంబీకులకు నేర్పించడం. ఇంట్లో ఆ చర్చే ఉండాలి. పక్కింట్లో ఏమైపోతున్నారో మనకు అవసరం లేదు, ఆ విషయాలన్నీ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ధర్మ విషయాలు చర్చించుకోవాలి, రామాయణం చర్చించాలి. ఎంత గొప్పవాడండి రాముడు, ఆ విషయాలు చర్చించుకోవాలి. కృష్ణలీలల గురించి చర్చించుకోవాలి. గ్రామ్య కథ మనకు అవసరం లేదు. దానివల్ల ఏం లాభం మనకు? ప్రతిరోజు భగవద్గీత ఒక శ్లోకం చదవడం, ప్రతిరోజు కుటుంబం అందరూ కూర్చొని ఒక హరే కృష్ణ మహామంత్రం, ఒక మాల జపం చేయడం 108 సార్లు 8 నిమిషాలు. అందరూ కూడా ఒక భగవద్గీత శ్లోకం, దాని ప్రతిపదార్థము, దాని అర్థము, దాని భాష్యము చదవడము 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. ఇంత సమయం కూడా మనం కేటాయించలేమా రోజులో? చిన్నపిల్లలు ఉంటే మనము రామాయణం కథలు, ఏ విధంగా కృష్ణుడు చిన్ననాటి ఆ లీలలు ఉన్నాయో అవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించాలి. లేకపోతే మనం నేర్పించకపోతే ఏమవుతుంది? వాళ్ళు సమాజం నుంచి వేరే ఏదో విషయం, అసత్యం ప్రచారాల ద్వారా నేర్పించే విషయాలన్నీ నేర్చుకొని మీ ఇంటికి వస్తారు, మీ కొంప ముంచుతారు. మనం నేర్పించకపోతే వేరే ఎవరో అసత్య ప్రచారాన్ని సత్యమని నేర్పిస్తారు, మీకే వదిలేస్తారు. పిల్లలు, మనమైనా ఎవరైనా నేర్చుకునేది తథ్యం, ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఎందుకంటే అది మన స్వభావం. అది సత్య ప్రచారం ద్వారా, ఆధ్యాత్మిక విషయాన్ని ద్వారా నేర్చుకుంటున్నామా, లేదా అసత్య ప్రచారాల ద్వారా ఆధునిక యుగంలో ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా, ఇంటర్నెట్లో వచ్చేటువంటి పనికిమాలిన వెబ్ సిరీస్ల ద్వారా, పనికిమాలిన సినిమాల ద్వారా నేర్చుకుంటున్నారా అనేది ఆలోచించాల్సినటువంటి గొప్ప విషయం, చాలా ముఖ్యమైన విషయం. సో ప్రతిరోజు ప్రతి ఒక్కరము కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని, కీర్తనీయ సదా హరిహి అని శాస్త్రం, హరిర్నామేవ కేవలం అని శాస్త్రం, కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగపరం వ్రజేత్ అని శాస్త్రం. ఈ విషయాలన్నీ చెప్తాడనమాట. కలియుగం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేసి ఎవరు? సుఖదేవ్ గోస్వామి. సుఖదేవుడు పరీక్షిత్ మహారాజుకి అన్ని విషయాలు చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజుకి చాలా బాధ కలుగుతుంది. అంటే ఎందుకు ఆయనకు బాధ కలుగుతుంది అంటే, శాస్త్రంలో చెప్పారనమాట ఆచార్యులు, మన సాంప్రదాయంలో పరదుఃఖ దుఃఖి అంటే గొప్ప భక్తుడు యొక్క స్వభావం ఏంటంటే, ఆ మహావతార్ నరసింహలో కూడా చూపించారనమాట. భక్త ప్రహ్లాదుడు తను భక్తుడైపోయాడు, అంతటితో ఊరుకోలేదు కదా, మిగిలింది అందరినీ కూడా ఏ విధంగా భక్తి మార్గంలోకి తీసుకురావాలని ఆలోచించాడనమాట. వాళ్ళు కష్టంలో ఉంటే తను తట్టుకోలేకపోయాడు. భక్తుడనేవాడు ఏంటంటే పరదుఃఖ దుఃఖి, పరులు దుఃఖంలో ఉంటే తను కూడా దుఃఖపడతాడనమాట. ఎవరైతే వైదిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో భక్తులు కాకుండా అభక్తులుగా ఉంటారో వాళ్ళు ఏమవుతారంటే పరదుఃఖ సుఖి. ఈరోజు జరిగే విషయం అదే. ఉదాహరణకు ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ గ్యాంబుల్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనుకోవచ్చు అనమాట. ఏంటి, ఎవరో ఒకరు ఒక మందుల వ్యాపారం స్టార్ట్ చేశారు, మెడిసిన్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. ప్రతి నెల క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ వాళ్ళ రెవెన్యూ పెంచుకోవాలి కదా. కంపెనీ పెట్టారంటే ఏంటి, బిజినెస్ పెంచాలి కదా. అంటే ఏంటి, మందులు ఎక్కువ అమ్ముడు పోవాలి. మందులు ఎక్కువ అమ్ముడు పోవాలంటే ఏమవ్వాలి, జనాలకు మంచిగా రోగాలు రావాలి. మంచిగా రోగాలు రావాలంటే ఏం చేయాలి,
అంటే ఆహార కలుషితం అవ్వాలి. ఏం చేస్తారు వాళ్ళే? ఒక ఆహారం, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారనమాట. పేర్లు వద్దులే, ఏదో ఒక పనికి మాలిన 5 నిమిషాల్లో చేసేటువంటి పదార్థాలన్నీ ప్యాకేజ్డ్ ఫుడ్. ప్రతి ఒక్క ప్యాకేజ్డ్ ఫుడ్ అలాంటి ఏదైనా అనుకోవచ్చు, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్. ఏంటి అది? చూడ్డానికి ఆకర్షణీయంగాను తినడానికి రుచికరంగానూ ఉంటాయన్నమాట. పిల్లలకి తినిపించేశారనుకోండి ఒక్కసారి, అంతే అయిపోయింది, ఇంకా వదలరు. ఇంకా ఎక్కడ చూసినా ఆ ప్యాకెట్లు ఇంకా ఏడ్చి మారాన్ చేసి తీసిచ్చేంత వరకు వదలరు. అవి తింటాం. తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లగా మన ఆరోగ్యం క్షీణించడము, జ్వరం రావడము, ఏదో ఒక సమస్యలు. కొద్ది రోజులకి అవి తరచూ మనం అవన్నీ తింటున్నాం అనుకోండి, ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయన్నమాట. ఇన్ఫెక్షన్లు రావడము, లేకపోతే లంగ్ డిసీజెస్ రావడము, ఏదో ఒక రకమైన. అప్పుడు ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరు ఏం చేయాలి తెలుసా? కొన్న ప్రతిసారి ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్స్ కొన్న ప్రతిసారి వెనకాల తిరిగి చూడాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అనేసి రాసుంటారనమాట, దాంట్లో వాడిన పదార్థాలన్నీ. దాంట్లో మీకు అర్థం కాని పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కెమికల్స్. దానిలో ఏముంటుంది? కొన్ని దాంట్లో ఆటా అని ఉంటుంది ఫస్ట్, ఏదైనా ఫ్లోర్ ఉంటే. దాని తర్వాత మిల్క్ సబ్స్టాన్స్ అనేసో ఏదో ఉంటుంది. దాని తర్వాత ఐఎన్ఎస్ అనేసి ఏదో ఉంటుంది. దాని తర్వాత ఇంకేదో ఉంటుంది, స్టెబిలైజర్ అని, అసిడిటీ రెగ్యులేటర్లు అని, ఏదో రకరకాల పదార్థాలన్నీ రాసి ఉంటాయి. అవన్నీ మనకు అర్థం కాదు. అది చూసిన వెంటనే ఇవన్నీ మనకు వద్దని పెట్టేసేయాలి. తింటాం, ఆరోగ్య సమస్యలు వస్తాయి, హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఇలా ఉన్నాయంటే పెద్ద లిస్ట్ చిట్టి రాసిస్తారనమాట. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు, మందుల షాపులకి వెళ్ళి ఇవన్నీ కొనుక్కురా, ఇవన్నీ ఇంజక్షన్లు వేసుకోవాలి, ట్యాబ్లెట్లు వేసుకోవాలి, వారం రోజులు వేసుకో, నెల రోజులు వేసుకో. ఇంకా బీపీ షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. జీవితాంతం వేసుకోండి అని ఒక గొప్ప వరం ఇస్తాడు డాక్టర్. ఏ విధంగా బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి వరం ఇచ్చాడో, ఏం వరం ఇచ్చాడు? ఆయన అడిగిన వరాలన్నీ ఇచ్చాడు. ఇంటి బయట చనిపోకూడదు, ఇంటి లోపల చనిపోకూడదు, ఏ విధంగా ఆ విధంగా వరం ఇచ్చాడో, మనం వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మనకు ఒక వరం ఇస్తాడనమాట. జీవితాంతం నువ్వు ఈ మందులు వేసుకోవాలి మంచిగా అనేసి. దాని ద్వారా ఏమవుద్ది? ఆ కంపెనీ డబుల్ ప్రాఫిట్, లాభం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు తెలియదు ఈ విషయాలన్నీ. ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతుందంటే ఈ శ్లోకంలో చెప్పారు. కానీ కలహరూపుడైన కలిపురుషుడు అసత్యము ద్వారా విజృంభించుచు ఆ మిగిలిన పాదమును కూడా నశింపజేయి యత్నించుచున్నాడు అని. టమాటో కెచప్ అని ఒక మార్కెట్లో దొరుకుతుందనమాట. ప్యూర్ టమాటో అని పెద్ద పెద్ద రంగురంగుల్లో ఉన్న టమాటోలు ఉంటాయి దానిపైన. మనం ఏమనుకుంటాం, పూర్తిగా శుద్ధమైన టమాటో ప్యూరీనో కెచప్ అనో తీసుకుంటాం అనమాట. కానీ మనం తెలియని విషయం ఏంటంటే, దాన్ని వెనకాల చూసినట్లయితే టమాటో దాంట్లో వాడిండేది ఒక 5% 10% ఉంటుంది అంతే. ఇదన్నీ దేని కారణం? ఇది అసత్యము ద్వారా విజృంభించుచు ఆ మిగిలిన పాదమును కూడా నశింపజేయి యత్నించుచున్నాడు. దీని ప్రభావము ద్వారా, ఇదే లక్షణం, కలియుగం యొక్క లక్షణం. కాబట్టి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? ప్యాకేజ్ ఫుడ్లు నాకు నైవేద్యం పెట్టద్దండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతే అంటే ఆయన ఏమో నువ్వు డజనో కాదు అడగట్లేదు. ఆయన పత్రం, చిన్న ఆకు. పత్రం అంటే సింగులర్, ఏకవచనం, ఒక ఆకు. పుష్పం, ఒక పువ్వు, అక్కడ కూడా ఏకవచనం. ఫలం, అక్కడ ఏకవచనం, ఒక పండు.
ఎంతోయం అంటే ఇంత నీళ్ళని కాదు, ఇంత నీళ్ళు, ఆ ఉద్ధరిణితో తీసుకునే ఎంత నీళ్ళు వస్తుందో అంత నీళ్ళు. ఏమే భక్త్యా ప్రయశ్చతే, భక్తితో నాకు సమర్పించు, నేను తీసుకుంటాను. అది ఇప్పుడు ప్రసాదం అయిపోయింది, అది మనం స్వీకరించండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆధ్యాత్మికతకు ఆధ్యాత్మికత కూడా. కానీ మనం ఏం చేస్తాం, జొమాటో 5 minutes డెలివరీ అక్కడ ఆర్డర్ చేసి తీసుకుంటాం. అంటే ఇవన్నీ కలియుగంలో జరిగేటువంటి మనము ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు, అసత్య ప్రచారమే. ఇవన్నీ మనం చూసేటువంటిది కూడా ఆ ఒక్క పాదం ఏదైతే మిగిలిందో, సత్యం అనే పాదం, ధర్మపాదం ఏదైతే ఉందో దాన్ని పడగొట్టేటువంటి యత్నమే, ఆ అసత్యాన్ని ప్రచారం చేసే యత్నమే ఇవన్నీ కూడా. మనం ఏం చేయాల్సిందేంటి, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్లు అన్నీ తీసేయాలి. ఇంట్లో తీసేసి ఏం చేయాలి, పిల్లలతో కూర్చొని, ఇంట్లో భార్యాభర్తలు కూర్చొని, అందరూ పెద్దవాళ్ళతో కూర్చొని భగవద్గీత రామాయణమో రోజు 10 నిమిషాలు, అంత కూడా మనము అంత సమయం కూడా మనము దీనికి స్పెండ్ చేయకపోతే మనం ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరు, ఎవరు మనల్ని ఉద్ధరించలేరు. అయిపోయింది కలియుగం. మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, కలియుగంలో ఉండేటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఏంటి, స్కూల్లో కాలేజీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని ఎవరిని అంటాము, ఆ క్లాస్లో జరిగేటువంటి అన్నిట్లో ఫస్ట్ ఉన్న వాళ్ళని ఫస్ట్ అంటాం. కలియుగంలో ఉండేటువంటి లక్షణాలన్నీ మనం పాటిస్తున్నాం అంటే మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సో కాబట్టి ప్రతిరోజు హరినామస్మరణ చేయాలి. దాని ద్వారా ఏమవుతుంది, మనస్సులో ఉండేటువంటి మలినాలన్నీ కూడా శుద్ధమవుతుంది. అదేవిధంగా మన దేహాన్ని శుద్ధంగా ఉంచుకున్న ద్వారా మనము శౌచం పాటించవచ్చు. జూదం మరియు జూదానికి బానిసలు కాకుండా ఉండడం, మాదక ద్రవ్యాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం ద్వారా మనము తపస్సు మరియు ఇంకోటి ఏంటి, తప, శౌచం, దయ, సత్యం అనేటువంటివి 4 పాదాలు ధర్మానికి. ఆ 4 పాదాలను మనం పాటిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశాన్ని పొందుతాం. లేకపోతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎంతమంది స్కూల్లో మీరు అందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ లేదా? ఇక్కడైతారు. కలియుగంలో అయిపోతాం పాటించకపోతే ఇవన్నీ. సత్యం మాట్లాడాలి, సత్యం వదేత్ ప్రియం వదేత్. సత్యం మాట్లాడాలి కానీ ప్రియంగా మాట్లాడాలి. మిగిలిన ఎదుటి వారికి నొప్పించే విధంగా సత్యం మాట్లాడు. ఈ ప్రభువు సత్యం మాట్లాడమన్నారు, నేను లెఫ్ట్ రైట్ సెంటర్ మాట్లాడేసి వాళ్ళని ఇచ్చేసేస్తానంటే నువ్వు అలా చేయకూడదు. శాస్త్రం ప్రకారం సత్యం వదేత్ ప్రియం వదేత్. ప్రియంగా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళని నొప్పించకుండా ఉండే విధంగా, వాళ్ళు మారే విధంగా చెప్పాలి. ఆధ్యాత్మికత అనేది అంతరిక ప్రయాణమై నా మీద నేను దృష్టి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఏదో సత్యమైనా సరే చెప్పి మార్చాలన్న ప్రయత్నం ఎందుకు? అంటే మనం అదే పనిగా పెట్టుకోకూడదు. ఇప్పుడు చూసిన వాళ్ళందరినీ, కనబడిన వాళ్ళందరికీ సత్యం అవసరం లేదు. అవకాశం, ఇప్పుడు మీరు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి. అంటే ఏంటి, మీరు అసత్యం మాట్లాడరాదు. అది ఇక్కడ ముఖ్యం. మనం సత్యం మాట్లాడాలి, ప్రియం మాట్లాడాలి అని ఎందుకు అంటున్నామంటే, మీరు అసత్యం మాట్లాడకూడదు కాబట్టి. మీరు లోకాన్ని ఉద్ధరించాలని కాదు, కనపడిన వాళ్ళందరినీ ఉద్ధరించాలని కాదు. ఇది కూడా మనల్ని ఉద్ధరించుకోవడమే. మనం అసత్యం మాట్లాడకూడదు కాబట్టి సత్యాన్ని మాట్లాడాలి. ఏ విధంగా మాట్లాడాలి? జూదం ఆడరాదు, వ్యభిచారం చేయరాదు, మాంసాహార భక్షణం చేయరాదు. మనము చేసే పదార్థాలు, మన ఇంట్లో మనం ఏది చేసినా సింపుల్
చాలా సింపుల్ వంటకం ఏది చేసినా కూడా భగవంతుడికి తులసి ఆకులు వేసి నైవేద్యం పెట్టి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఆ ఆహారం ప్రసాదం అవుతుంది. భగవంతుడికి నైవేద్యం చేసిన ఆహారం ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. దాన్ని తీసుకున్న ద్వారా మనకు ఆధ్యాత్మికత ఇంకా సులువుగా మనకు లేకపోతే ఏమవుతుందంటే అంటే ఇది ఒక పెద్ద డిబేట్ జనరల్గా జరుగుతుంది. మాంసాహారం ఎందుకు తినరాదు, అది కూడా శాకాహారం కూడా మొక్కల్ని చంపి తినడమే కదా, అది ఇది అనేసి ఒక ఆర్గ్యుమెంట్స్ డిబేట్స్ వస్తాయన్నమాట. సో మనం ఇక్కడ వెజిటేరియన్ని, ఆ శాకాహారాన్ని ప్రమోట్ చేయట్లేదు. ఆధ్యాత్మికతలో ఎవ్వరూ కూడా శాకాహారాన్ని ప్రమోట్ చేయట్లేదు. అలా అనుకున్నామంటే తప్పు. మనం చేసేది ఏంటి? సాత్వికమైన ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యం చేసి అది ప్రసాదం అవుతుంది. దాన్ని స్వీకరించడం ద్వారా మనం మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవచ్చని మనం ప్రచారం చేస్తున్నాం. మనము ఈ మాంసాహారం ఇస్కాన్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లోకి ఇస్కాన్ అలా వెళ్ళలేదు. ఎందుకు మనం ప్రజలకు సామాన్యులకు ఇస్కాన్ ఇప్పుడు కూడా దగ్గర కావట్లేదు అంటే ఇది ప్రధాన కారణం. మిగతా మతాల గురించి నేనేమంటలేదు కానీ ఇస్కాన్ అంటానే నాన్ వెజ్ తినద్దని చెప్తారు, వెల్లుల్లి తినద్దని చెప్తారు. ఈ రకమైన ప్రచారం గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువ ఉంది. నేను ఆపర్ణాస్తం సంక్షేమ సంఘాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో నడుపుతాను. గ్రౌండ్ లెవెల్లో నేను భగవద్గీత ప్రచారానికి వెళ్తాను. వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే అటువైపు వాళ్ళకు ఉన్న ప్లస్ మనకున్న మైనస్ ఏంటంటే ఇక్కడ ఉంది. మీరు చెప్పినట్లు ఇస్కాన్లో అది లేదు. మీరు చెప్తుంది వేరు, వాళ్ళకి రీచ్ అవుతుంది వేరు. నేను ఈ పాయింటే చెప్పాను. నా 8లో చదువుకునే రోజు నుంచి ఇస్కాన్ లోనే ఉన్నా. ఇస్కాన్ అలా చెప్పలేదండి. సాత్విక ఆహారం భగవంతునికి అలా వెళ్ళలేదు ఈ విషయం జనంలోకి. అది అంటే అది కూడా ఇదే అసత్య ప్రచారం. ప్రతి ఒక్కటి దీనికి కనెక్ట్ అవుతుంది. మనము సెపరేట్గా దేన్ని చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కనెక్టెడ్, అక్కడికే వస్తుంది. ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చాలా సులువుగా, చాలా ఈజీగా, చాలా వెంటనే చేరిపోతాయి ప్రతి చోట. ఈరోజు భాగవతం మనము ఈ ఉపన్యాసం వీడియో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఈరోజు సాయంత్రమే ఒక 200-300 వ్యూస్ వస్తాయి. అదే నేను ఎవరో రాజకీయ నాయకుడిని తిడుతూ ఏదో వీడియో చేశాను, నేనే ఇది మాట్లాడింది నేనే, ఆ వీడియో మాట్లాడింది నేనే, ఏ వీడియో ఎక్కువ వ్యూస్ వస్తాయి? లక్షల్లో కోట్లలో కూడా వెళ్ళిపోతుంది. ఎవరిని తిడుతున్నానని బేస్ చేసుకో ఇన్కమ్ వస్తుందంట. సో పరిపూర్ణత కోసం నేను భగవంతుని ఆరాధిస్తున్నానా? పరిపూర్ణత లేదా ప్యూరిటీ అనేది వచ్చిన తర్వాత నాకు భగవంతుని ప్రేయర్ చేస్తే అర్హత లభిస్తుందా? సో ఇక్కడ 2 భాగాలుగా మనం చూడాలన్నమాట మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని. సాధకుడు అంటే ఫస్ట్ లెవెల్ ఏంటంటే సాధన అంటే మనం ప్రాక్టీషనర్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. సో సాధనా పద్ధతి అనేటువంటిది మనం మొదట అనుసరించాలన్నమాట. ఆ పద్ధతిలో ఏంటంటే మనము గురువు గారిని యాక్సెప్ట్ చేసి ఒక ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర శిష్యరికం చేసుకొని, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఈ శ్లోకం 4వ అధ్యాయంలో, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఇది సాధనా పద్ధతి. అంటే ఇది మొదటిది. ఎప్పుడైతే మనము ఈ సాధనా పద్ధతిలో పర్ఫెక్ట్ అయ్యి మనం ఆధ్యాత్మికతలో ముందుకెళ్తామో అప్పుడు రాగానుక పద్ధతి అంటే అది లేటెస్ట్ స్టేజ్. పర్ఫెక్ట్ అయిన తర్వాత మనకు డైరెక్ట్గా భగవంతుడితో సంబంధం ఏర్పడుతుందన్నమాట ఆ స్టేజ్లో. అప్పటి వరకు ఏంటంటే మనం శాస్త్రంలో చెప్పిన విషయాలు, ఆచార్యులు చెప్పిన విషయాలన్నీ పాటించాలి. అది సాధనా పద్ధతి. అది మనం అందరూ చేయాల్సినది. రాగానుక పద్ధతి అంటే ఆ పర్ఫెక్ట్ అయిన తర్వాత వీటన్నిటికీ అతీతంగా వాళ్ళ జీవన శైలి ఉంటుందన్నమాట. ఆచార్యులు, గొప్ప భక్తుల యొక్క ఇది ఉంటుందన్నమాట. మనమందరూ సాధన చేసేటువంటి భక్తులు అంటే ఆచార్యులు ఏం చెప్పారో మనం దాన్ని పాటించాలి. ఇప్పుడు ప్రభుపాదులు వారు ప్రతిరోజు 16 మాలలు చేయాలి అని కనీసం అని చెప్పారు. అది మనం పాటించేయాలి.
మనం రాగానుగా అంటే నేను కొత్తగా సృష్టించానంటే మనం సృష్టించలేము. మన జీవితంలో వచ్చిండే సమస్యనే మనం తీర్చుకోలేము. చిన్న చిన్న సమస్యల్ని మన జీవితాన్ని ఇంకెట్లా తీర్చుకుంటాం, సాధిస్తాం గొప్ప ఆధ్యాత్మిక పద్ధతిలో. కాబట్టి ఆచార్యులు చెప్పిండే మార్గాన్ని మనం ఇప్పుడు పాటించాలి. వాళ్ళు ఏం చెప్పారో అది పాటించాలి. తద్విత్తి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడన్నమాట. ఎప్పుడైతే మనం రాగానుక ఆ స్టేజ్కి వెళ్తామో అప్పుడు మనం డైరెక్ట్గా ప్రత్యక్షంగా భగవంతుడితో మనం సంబంధం ఏర్పడుతుంది. ఈ విధంగా భక్త ప్రహ్లాదుడు ఆ స్టేజ్లో ఉన్నాడనమాట. భగవంతుడితో డైరెక్ట్గా చూశాడు అతను. భగవంతుడు డైరెక్ట్గా వచ్చి తన్ని కాపాడుతున్నాడు. అది ఆ స్టేజ్. సో మనం దాని గురించి మనం ఆ స్టేజ్కి ఎప్పుడు వెళ్తాం అవన్నీ మనకు తెలియదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. ఏ విధంగా మనము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తామో ఈ ఆధ్యాత్మిక ఈ ప్రయాణం కూడా అలాంటిదే. మనం సాధన చేస్తూ 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 ఒకరోజు గొప్ప భక్తుడు, మంచి భక్తుడు అవుతాం. ఇప్పుడు చేయాల్సిందల్లా సాధన చేయడం, ఆచార్యులు గురువులు చెప్పిన విషయాన్ని మనం పాటించడం. సో కాబట్టి 4 విషయాలు ఏంటి? తపస్, శౌచం, దయ, సత్యం. ఈ 4 పాదాలు ధర్మానికి. ఈ 4 ఏ విధంగా మనం పాటించగలుగుతాం? జూదం ఆడరాదు, వ్యసనాలకు మనము బానిసలు అవ్వరాదు. మొదటిది మాంసాహార భక్షణం చేయరాదు, వ్యభిచారం చేయరాదు. ఇంకొకటి ఏంటి? నా ప్రశ్న ఇదే ప్రభు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఈ 4 పర్ఫెక్ట్గా మనం ఆచరిస్తే మనం అర్హులమవుతామని చెప్తున్నా, అంతే కదా? నేనేమంటున్నానంటే ఒక సాధకుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకో, ఎటువంటి వ్యసనాలు ఉండరాదు. అట్లా లేదు. ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మేము 16 మాలలు చేయాలని చెప్పాం. వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం మెల్లగా. వాళ్ళకి చాలా వ్యసనాలు ఉంటాయి ఆల్రెడీ. చాలామందిని చూసాను నేను ఇంతకుముందు SRM యూనివర్సిటీలో చెన్నైలో అక్కడ సర్వీస్ చేసేవాడిని అనమాట, చెన్నై టెంపుల్లో. ఇప్పుడు SRM యూనివర్సిటీకి వెళ్ళేవాడిని అనమాట స్టూడెంట్స్తో. అక్కడ ఒక 2 స్టూడెంట్స్ ఇప్పటికీ టచ్లో ఉన్నారనమాట. ఆ అబ్బాయికి ఇంటర్మీడియట్లో 980 మార్కులు ఏవో వచ్చాయన్నమాట. అంటే అది చాలా 98% వచ్చింది. ఇంజనీరింగ్ SRM యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు అనమాట. 2 years కంప్లీట్ అయిన తర్వాత అన్ని పేపర్లు బ్యాక్లాగ్ ఉన్నాయి. ఎందుకు? అక్కడికి వచ్చి వ్యసనాలకు బానిస అయిపోయాడు అనమాట. సో అతను వచ్చి ఒకరోజు 2-3 సెషన్స్కి వచ్చాడనమాట, ఫోక్ సెషన్స్కి. వచ్చిన తర్వాత 3rd time 4th time వచ్చి ప్రభు మీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పి పర్సనల్గా మాట్లాడు. అతను చెప్పాడు అనమాట, ప్రభు నాకు ఇలా అన్నీ ఉన్నాయి, నేను ఇలా నేను ఇలా దీంట్లోకి అన్నీ వచ్చేసాను అలా అని తను ఓపెన్ అయ్యాడు అనమాట, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను తనకి మెల్లగా చెప్పాను అండి, ఇవన్నీ బాధపడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించొద్దు, నువ్వు ఇలా తప్పు చేస్తున్నాను అవన్నీ కూడా జపం చేయడం మొదలుపెట్టి ఒక్కొక్క మాల రోజు ఇక్కడ జరిగిన ప్రతి సెషన్కి అటెండ్ అవ్వు, ప్రసాదం తీసుకో, ఫ్రూట్స్ తీసుకో, వెజిటేబుల్స్ ఎక్కువ తిను, టెంపుల్కి రా, వీక్లీ ఒక రోజైనా టెంపుల్కి రా, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు భగవద్గీత శ్లోకం, ఇలా చేస్తూ ఉండు. ఆటోమేటిక్గా దాన్ని ఏదో చేసి దాన్ని అన్నీ నేను వదిలేయాల్సిన అవసరం రానే రాదు. నువ్వు జస్ట్ స్టార్ట్ చేయేది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 1 month చేశాడు ఈ అబ్బాయి. 1 month తర్వాత అన్నీ ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అన్నీ వెళ్ళిపోయాయి. సో కాబట్టి ఇక్కడ మేము వచ్చిన వెంటనే నువ్వు అలో లేదు టెంపుల్లో బయట వెళ్ళిపో, నువ్వు మాంసం తింటావు అలా తెలియదు అనమాట. రోజుకు ఇక్కడ 15,000 మంది వస్తారు మన టెంపుల్కి. వీకెండ్ సాటర్డే సండేస్లో 30,000 మెంబర్స్ వస్తారు. సో ఇలా ఎవరిని మేము ఇక్కడ నుంచి పంపించేది అలాంటిది ఏం లేదు. సో అలాంటి వ్యసనాలున్నా అలాంటి అలవాట్లున్నా కానీ ఇక్కడ ఎవరిని రిజెక్ట్ చేయం. ఎందుకంటే అలా రిజెక్ట్ చేస్తే మేము ఎవ్వరం కూడా వచ్చేవాళ్ళం కాదు ఇక్కడికి.
ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి భక్తులకు కూడా ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక అలవాటు నిందే. సో కాబట్టి మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సిందల్లా వాళ్ళకు, ఓకే నువ్వు దాని గురించి ఇప్పుడు ఏం బాధపడదు, దాని గురించి మనం ఒకరోజు వేరే రోజు చర్చిస్తాము, నువ్వు చేయాల్సిందల్లా హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం మొదలుపెట్టి ఈ రోజు నుంచి. వేరే ఏమి చర్చించాల్సిన అవసరం లేదు. నువ్వు బాధపడాల్సిన మనస్తృప్తి దొరుకుతుంది, మనస్సు కొంచెం శాంతి కలుగుతుంది, నువ్వు జపం చేయి. ఇలా చెప్పి స్టార్ట్ చేస్తే చాలు, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా ఏ విధంగా మనం ప్రయాణం అని చెప్పామో ఆ ప్రయాణం అనేది కొద్ది కొద్దిగా వాళ్ళకే అర్థమవుతుంది. గ్రంథరాజ్ श्रीमद् भागवतम की जय, विश्वगुरु श्रीला प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदी हरि हरि।